ఏదైతే రిటైర్ అయినటువంటి ఉద్యోగులంతా కూడా ఈరోజు రాజ్ భవన్కి ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు దేవదాస్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అనేక సందర్భాలు కూడా మీరు హైదరాబాద్ రావడం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి. కానీ ప్రభుత్వం మీ పక్షాన ఆలోచించట్లేదు, మీకు రావాల్సినటువంటి డివిఏలు ఇవ్వట్లేదు, మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ఎట్లా చూడొచ్చండి? ఈ ప్రభుత్వము మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించకుండా వారు కాలయాపన చేస్తూ వీళ్ళతో ఏమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తిస్తున్న విధానానికి వ్యతిరేకంగానే మేము 4 నెలల నుండి వివిధ రకాల పోరాట కార్యక్రమాలు ఎంచుకొని దానిలో భాగంగా ఈరోజు ప్రముఖ సామాజిక కార్యకర్త తను బక్కా జెడ్సన్ గారు ఈరోజు మా యొక్క రిటైర్డ్ ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలనేటువంటి ఆలోచనతోటి తర్వాత చెల్లించాలని చెలో రాజ్భవన్ అనేటువంటి దానికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా రిటైర్డ్ ఎంప్లాయీస్గా మేము కూడా దానికి సంఘీభావం ప్రకటిస్తూ పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుండి కూడా మేము ఈరోజు రాజ్భవన్కు రావడం జరిగింది. ఆ రాజ్భవన్కు వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా దశల వారీగా వివిధ పోలీస్ స్టేషన్లకు అనేటువంటిది తరలించడం జరిగింది. మేము 4 నెలల నుండి కూడా వివిధ రకాల పోరాట కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వాన్ని మా డబ్బులు మాకు ఇవ్వండి, మేము పొదుపు చేసుకున్నటువంటి జీపీఎఫ్ అయితేనేమి, తర్వాత టీహెచ్జేలు అయితేనేమి, తర్వాత కమ్యూటేషను, గ్రాట్యుటీ, తర్వాత సరెండర్ లీవ్లు, తర్వాత పిఆర్సీ 2020 అనేటువంటివి, తర్వాత డిఏ ఏరియస్ అనేటువంటివి, లీవ్ ఎన్కాష్మెంట్ అనేటువంటివి, ఇవన్నీ కూడా మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు మాకు న్యాయంగా మాకు రావాల్సినటువంటి బకాయిలను ఇవ్వమని మేము అడుగుతుంటే మాకు చెల్లించకుండా ఈ ప్రభుత్వము మా యొక్క డబ్బులను వివిధ రకాల పథకాలకు దారి మళ్లించి మమ్మల్ని ఈ విధంగా మానసిక వేదనకు గురి చేయడము భావ్యం కాదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ప్రభుత్వానికి ఆల్రెడీ ఒక డిఏ కూడా రిలీజ్ చేసామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో మీరు కొద్దిగా సానుకూలంగా ఉంటే ప్రభుత్వం ఏమన్నా మరి మీకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశాలు ఉంటాయి కదా? ఉద్యోగుల యొక్క సమస్యలైనటువంటి రిటైర్మెంట్ల సమస్యలైనటువంటిది నేను పరిష్కరిస్తా అని గత మే లోపల 206 సంఘాలతోటి వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి నేను మీకు వెంటనే ఇప్పుడు ఒక డిఏ ఇస్తున్నాను అంటే అప్పటి వరకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను గత జూన్ లోపల జూన్ 13వ తేదీన మాకు ఒక డిఏ అనేటువంటిది విడుదల చేస్తూ తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ ఒక డిఏ మేము విడుదల చేస్తామని డిసెంబర్ 12వ తారీఖున ఇవ్వాల్సినటువంటి డిఏను కాలయాపన చేస్తూ నెల రోజులుగా కాలయాపన చేస్తూ మళ్ళీ జనవరి 12వ తేదీన ఒక డిఏ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మాకు ఇప్పటి వరకు కూడా డిసెంబర్ 2025 వరకు 5 డిఏలు పెండింగ్లో ఉండే 5 డిఏలు పెండింగ్లో ఉంటే ఒక్క డిఏ మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు ఏవైతే మాకు హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలలో భాగంగానే మీరు అప్పటి వరకు మీరు అధికారంలోకి రాకముందు మాకు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల లోపల నేను కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలను వెంటనే చెల్లిస్తానన్నారు. కానీ ఆ 3 డిఏలు అనేటువంటిది వెంటనే మీరు చెల్లించలేదు. అవి జూన్ వరకు 5 ఉండే ఆ 5 లోపల మీరు ఒక డిఏ ఇచ్చిండ్రు. తర్వాత మళ్ళీ మన జనవరి లోపల ఒక డిఏ ఇచ్చిండ్రు. కానీ ఇప్పటికీ కూడా మళ్ళీ 5 డిఏలు అనేటువంటిది పెండింగ్లో ఉన్నవి. తర్వాత ఇక పిఆర్సీ అనేటువంటిది ఊసే ఎత్తడం లేదు. పిఆర్సీ జూలై 2023 నుండి కూడా మాకు అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పైన ఉన్నది. కానీ ఆ పిఆర్సీ అనేటువంటిది కమిషన్ వేయడం జరిగింది. 2023 అక్టోబర్లోనే ఆ పిఆర్సీ కమిషన్ వేశారు. తర్వాత దాని రిపోర్టు 6 నెలల లోపల సబ్మిట్ చేయాలని కమిషనర్ శివశంకర్ కమిషనర్ గారిని మీరు సూచించడం జరిగింది. వారు రిపోర్టు రెడీ చేసుకొని ఉంచుకున్నారు. మీరు సబ్మిట్ చేస్తామంటే వారి దగ్గర నుంచి ఆ రిపోర్టు మీరు తీసుకోకుండా ఆ రిపోర్టు ఇప్పటి వరకు కూడా మీరు సబ్మిట్ చేసేటువంటి దిశ లోపల లేదు, రెడీ అయి ఉన్నది. తర్వాత ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతున్నది. కానీ ఆ పిఆర్సీ అనేటువంటిది ఊసే ఎత్తడం లేదు. తర్వాత ఇంకా మాకు ఇచ్చినటువంటి హామీలు ఏమిటంటే మీకు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉంటాయో ఆ పెండింగ్ బకాయిలు అనేవి కూడా 15 రోజులపై మీరు క్లియర్ చేస్తామని చెప్పారు. ఆ 15 రోజుల్లో క్లియర్ చేస్తానటువంటి విధంగా అన్నప్పటికీ కూడా మేము రిటైర్డ్ అయినటువంటి వారము ఇప్పటికీ 22 నెలలు అవుతున్నది.